టూ బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా నియర్లీ 85% షేర్ని ఇండియన్ మార్కెట్లో హోల్డ్ చేస్తున్నాయి. ఈ రెండు పెద్ద కంపెనీస్ కూడా 2005లో కలర్ కోసం కోర్టుకి వెళ్ళాయి. అండ్ దీస్ టూ కంపెనీస్ ఆర్ ఎక్సైడ్ అండ్ అమర్ రాజా. ఈ రెండు కూడా మన ఇండియన్ మార్కెట్లో నియర్లీ 85% షేర్ని హోల్డ్ చేస్తున్నాయి. ఎక్సైడ్ కంపెనీ నియర్లీ 100 years ఆఫ్ కంపెనీ. 1920 నుంచి కూడా బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది. వాళ్ళు స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి కూడా వాళ్ళు బ్యాటరీస్ అన్నింటిని కూడా రెడ్ కలర్ లోనే యూజ్ చేశారు. ఇక్కడ మనం బ్యాటరీ కొనాలంటే రెడ్ కలర్ అంటే ఎక్సైడ్ బ్యాటరీ అని ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశారు ఈ 100 years. ఇక్కడ అమర్ రాజా కంపెనీ నుంచి వచ్చే బ్యాటరీస్ అన్ని కూడా మోస్ట్లీ అన్ని కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. బట్ ఇన్ 2005లో వాళ్ళు ఏం చేశారంటే సిమిలర్ టు ఎక్సైడ్ ఎలైట్ బ్యాటరీ అని చెప్పి రెడ్ కలర్ లో ఒక బ్యాటరీని లాంచ్ చేశారు మార్కెట్లోకి. అది సిమిలర్ గా ఎక్సైడ్ బ్యాటరీ లానే ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎక్సైడ్ వాళ్ళు అమర్ రాజాపై కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ ఎక్సైడ్ వాళ్ళ పాయింట్ ఏంటంటే అమర్ రాజా వాళ్ళు లాంచ్ చేసిన ఎలైట్ బ్యాటరీ సిమిలర్ గా ఎక్సైడ్ బ్యాటరీలో ఉంది. సో ఎవరైతే టైర్ 1 టైర్ 2 సిటీస్ లో ఉన్న వాళ్ళు జస్ట్ వాళ్ళు బేస్డ్ ఆన్ ద కలర్ జడ్జ్ చేస్తారు కాబట్టి మా బిజినెస్ పై ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి అమర్ రాజా వాళ్ళపై కోర్టులో కేసు వేశారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇక్కడ కలర్ ఇంపార్టెన్స్ కాకపోయినా వాళ్ళు 100 years నుంచి సేమ్ కలర్ ని యూజ్ చేయడం ఆ కలర్ వాళ్ళకి బ్రాండ్ అయ్యింది. సో టైర్ 1 టైర్ 2 సిటీస్ లో ఉన్న నార్మల్ రెగ్యులర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్సైడ్ అంటే రెడ్ కలర్ అని బిలీవ్ చేయడం వాళ్ళ బిజినెస్ పై ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పాస్ చేసింది.